ఎప్పుడు కూడా చికెన్‌తోని చికెన్ కర్రీ, చికెన్ ఫ్రైయే చేసుకుంటున్నామని చెప్పి ఈసారైతే వెరైటీగా ట్రై చేశాను. హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ ఐటెమ్ చాలామందికి తెలిసే ఉంటుంది. బీచ్‌ల దగ్గర నిప్పుల మీద కాలుస్తారు కదా! మనకి నిప్పులు ఎక్కడ వస్తాయని చెప్పి నేనైతే ఆయిల్‌లో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ చికెన్ అయితే నిమ్మకాయ పెట్టి బాగా వాష్ చేసుకున్నాను. ఈరోజు 150 రూపీస్ చికెన్ అయితే తెచ్చుకున్నాము. అందులో కొంచెం మెత్తగా ఉన్న పీసెస్ పిల్లలకి చేద్దామని చెప్పి అయితే ట్రై చేశాను. 1 స్పూన్ కారము, 1 స్పూన్ చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, సరిపడినంత సాల్ట్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని నేను ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను. అది ఆప్షనల్ మాత్రమే ఫుడ్ కలర్. మిశ్రమాన్ని అంతా కూడా ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకోవాలి. పుల్లలు మీకు గుర్తున్నాయా? మొన్న ఐస్ క్రీమ్ తిన్నగా ఉన్న పుల్లలు అయితే దాచాను. కానీ బీచ్ దగ్గర మాత్రం ఆ టేస్ట్, ఆ స్మెల్ భలే ఉంటుంది. ఈరోజు కూడా సేమ్ అలానే వచ్చింది, స్పైసీగాన. 1 అవర్ పాటు మ్యాగ్నేట్ అయిన తర్వాత ఒక కడాయిలో పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వీటిని అయితే ముందు ఒక పక్క ఫ్రై అయిన తర్వాత బోత్ సైడ్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. చూసారు కదా, మనకు 15 మినిట్స్లో అయితే హై ఫ్లేమ్లో అయితే అయిపోతాయి. నేనైతే పైన నిమ్మకాయ అయితే పిండుకోలేదు. ఆల్రెడీ ఇందాక నేను కలిపినప్పుడే నిమ్మకాయ వేస్తాను. పిల్లలకి కదా, వాళ్ళు సరిగ్గా తినరని చెప్పి ముందే నిమ్మకాయ కలిపేసాను. టేస్ట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్.